నడుస్తున్నప్పుడు, పని చేసుకుంటున్నప్పుడు నువ్వు ప్రార్థన కలిగి ఉండాలని. హల్లెలూయా. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల క్షేమం కోసం, నీ సంపద క్షేమం కోసం ప్రార్థన చేయాలి. సంఘం కోసం, సహవాసం కోసం, సమాజం కోసం, ప్రజలందరి కోసము నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకే మనం లేవాలి, సాయంత్రం చేయాలి, మధ్యాహ్నం చేయాలి, కుటుంబంగా చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు ఏమవుద్దంటే ఏ ఆయుధం నీ మీద కొత్త సరిపోదు, ఏ శక్తులు నీ మీద పనిచేయడానికి సరిపోడు. హల్లెలూయా. ఎందుకని? హల్లెలూయా. ప్రార్థన శక్తి ఉంది కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనలో ఎంత బలం ఉందో చూడండి. కాబట్టి తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు నశించిపోకూడదు. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. తర్వాత మనము ఇంకో వాక్యాన్ని చదువుకుందాం. లోకాసు వార్తలో మనం చూస్తే, లోకాసు వార్తలో ఒక మాట ఉంది, 22:41. లోకాసు వార్త 22వ అధ్యాయము 41వ వచనం చదువుకోండి. వారి యొద్ద నుండి తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి అంటే ఇక్కడ ఏ ప్రార్థన? అది అదేనండి. అక్కడ నుండి దూరముగా వెళ్ళి, ఎవరు? యేసయ్య. చెప్పండి. యేసయ్య వారి దగ్గర నుండి దూరముగా వెళ్ళి మోకరించి ఏమని ప్రార్థన చేస్తాడు ఆయన? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము. ఏంటి గిన్నె? అన్నం గిన్నె. చెప్పండి, వెనకాల చెప్పాలి. ఏం గిన్నె? ఏమండి? ఏం గిన్నె? మాట్లాడండి. హల్లెలూయా. గిన్నె నా యొద్ద నుండి తొలగించమంటే దేవుడు తెల్లారితే శిలువ వేయబడే దినం. ఆయనకి కొంచెం నరమాత్రుడిగా ఉన్నారు కదా, భయం వేసి. అంటే మామూలు శిక్షణ ఇది, పారిపోతానికి లేదు. దొరికాక